ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హలో సార్. హాయ్. సార్, పిప్పల్ అనేది ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అసలు చాలా పెద్ద ప్రాబ్లమే అయిపోయింది. అసలు వాచిపోవడం, నొప్పి చిన్న నుంచి స్టార్ట్ అవి పెద్దగా అయిపోతుంది. అసలు ఎందుకు వస్తుంది పిల్లల్లో పెద్దల్లో? పిప్పిపళ్ళు అందరిలో ఇప్పుడు మనం పిప్పిపళ్ళు అనేది సహజంగా సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చూసేటటువంటి అంశం అనమాట. ఎత్తు వంకర పళ్ళు ఇవన్నీ స్మెల్, బ్యాడ్ బ్రీత్ ఇవన్నీ అంటే చూస్తుంటుంటాం. ఈ పిప్పిపళ్ళు అనేది మెయిన్ అసలు చిన్నపిల్లల్లో ఎందుకు వస్తాయి, వాళ్ళలో పాలు తాగే వయసు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట పిచ్చిపళ్ళు. పిప్పళ్ళు అనేది పాలు తాగటం అంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచి స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల వస్తుంది అనేది తర్వాత ఫర్దర్. ఇక చిన్నపిల్లల తల్లి కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అంటే నైట్ అంతా పిల్లలు మా వాడు బాగా దిట్టంగా ఉండాలి, బాగా లావు అవ్వాలి, బాగా కొన్ని ఆరోగ్యంగా ఉండాలని నైట్ అంతా ఒక్కొక్కరు ఫీడ్ చేస్తానే ఉంటారు పిల్లలకి. దానివల్ల ఏమవుద్దంటే నర్సింగ్ బాటిల్ కెరీ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే మిల్క్ లో ఉండేటటువంటి స్వీట్ డిపాజిట్స్ వలన ఆ స్వీట్ అనేది ఉంటది మిల్క్ లో. ఆ స్వీట్ డిపాజిట్ వలన ఎప్పుడు నోట్లో నీళ్ళు మిల్క్ అట్లాగే ఉంటది వలన దాని వలన నర్సింగ్ బాటిల్ స్టేట్ అయిపోయి ఇక ఈ నల్లగా అయిపోతాయి పళ్ళన్నీ, టోటల్ గా బ్లాక్ అయిపోతాయి టీత్. అది నల్లగా అయిపోయి ఆ నర్సింగ్ బాటిల్ కెరీస్ అట్లా వాళ్ళు అనుకుంటారు దేని వలన వచ్చినాయో అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. ఆ ఫీడింగ్ వలన వస్తుందని సంగతి తెలియకపోవటం వల్ల నర్సింగ్ బాటిల్ కెరీస్ నెక్స్ట్ ర్యాంపెంట్ కెరీస్ గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఇంకో ఇట్స్ టైప్ ఆఫ్ కెరీస్ ఇన్ సెకండరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ పళ్ళన్నీ హోల్స్ పడిపోతాయి, హోల్స్ పడిపోయి పళ్ళు ఊడిపోతాయి, ఇంకా పళ్ళు రావు. మరి అంత చిన్న పిల్లలకి ఏం ట్రీట్మెంట్ చేస్తారు సార్? ఏం ట్రీట్మెంట్ అంటే ఫ్లోరైడ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఫ్లోరైడ్ థెరపీ ఇస్తే కనుక అక్కడతోటి ఆ పిప్పళ్ళు అనేది ఆగిపోతాయి. సో నెక్స్ట్ ఇట్లా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ అట్లా కంప్లీట్ గా ఉంచొద్దు అని చెప్పి చెప్తాం. సమ్ లిమిటెడ్ టైమ్ లో మీరు ఇవ్వండి అని చెప్పి చెప్తాం పేరెంట్స్ కి. ఇందులో కూడా రకాలు ఉంటాయా సార్? ఉంటాయండి, పిప్పళ్ళలో కూడా రకాలు ఉంటాయి. ఇట్లా నర్సింగ్ బాటిల్ కెరీస్ అంతా పసిపిల్లల్లో వచ్చేటువంటి పిప్పళ్ళు. నెక్స్ట్ ఇంకా పెద్దవాళ్ళల్లో ఈ పిల్లల్లో చెప్పాను కదా ట్రీట్మెంట్ అనేది ఫ్లోరైడ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తాం చిన్నపిల్లలు. నెక్స్ట్ ఇంకా పెద్దవాళ్ళలోకి వస్తే కనుక ఈ పిప్పిపళ్ళు వాళ్ళు చాక్లెట్లు తింటారు. అమ్మాయిలే ఎక్కువ పిప్పళ్ళు వచ్చేది. అమ్మాయిలకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి స్వీట్స్ ఇష్టం, చాక్లెట్స్ ఇష్టం, ఐస్ క్రీమ్స్ ఇష్టం. వాళ్ళకి ఇంకా అది లేకపోతే ప్రాణం అనమాట. ఇదన్నీ ఇంకా వాళ్ళు జలుబు చేసిన ఐస్ క్రీమ్లు తింటారు. ఏదన్నా సరే ఇప్పుడు జయలలిత సంగతి తెలియదు ఉంది మీకు, పాపం ఐస్ క్రీమ్ పెడితే ఇంకా వాళ్ళకి అంత అడిక్ట్ అయిపోతారు అసలు. సో ఏంటంటే ఎంత ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేరు అనమాట. అట్లాంటి ఐస్ క్రీమ్స్ వలన పుచ్చిపోతాయి పళ్ళు, చాక్లెట్ల వలన పుచ్చిపోతాయి. ఈ స్వీట్ డిపాజిట్ అనేది పళ్ళ మీద ఏంటంటే ఒక లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ లేయర్ లాగా వచ్చి ఎల్లోయిష్ కలర్ లో స్టార్ట్ అవుతుంది అనమాట టీత్ డికే అనేది ఫస్ట్ టీత్ అక్లూజన్ ఆస్పెక్ట్ లో. నెక్స్ట్ అదే బ్లాక్ కలర్ లో కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత హోల్స్ పడిపోతాయి, చిన్న హోల్స్ టీత్ కి. హోల్స్ పడిపోయేది క్లాస్ 1 డెంటల్ కెరీస్ అని, క్లాస్ 2 డెంటల్ కెరీస్ అని, క్లాస్ 3 డెంటల్ కెరీస్ అని, క్లాస్ 5 డెంటల్ కెరీస్ అని, ఇన్ని రకాల డెంటల్ కెరీస్ ఉంటాయి డెంటల్ కెరీస్ లో కూడా. సో ఇట్లా ఈ డెంటల్ కెరీస్ అనేది వచ్చిన తర్వాత ఈ టీత్ మధ్య హోల్స్ పడిపోతాయి. సో ఎక్కువ నాన్ వెజ్ తినటం వలన కానీ, కొంతమంది సౌదీ అరేబియా ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి, వాళ్ళలో పిచ్చిపళ్ళు చాలా ఉంటాయి అనమాట. అసలు ఆ పిప్పళ్ళు ఉండటం వలన వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా అక్కడ ఆ ఏరియాల్లో. మనకి ఫుడ్ లో అదే ఉండేది వాళ్ళకి. పొద్దున్న చికెన్ అనేది టిఫిన్ లో తింటారు, లంచ్ లో తింటారు, డిన్నర్ లో తింటారు, అంతా తింటానే ఉంటారు ఇంకోటి. సో దాని వలన పళ్ళు పుచ్చిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. దట్టు ఇంటర్డెంటల్ స్పేసెస్ లో కూడా పళ్ళు ఈ ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది ఎక్కువ ఇరుక్కోవటం వల్ల కూడా పిప్పిపళ్ళు వస్తాయి. ఆ స్వీట్ కి పళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి సార్? ఎందుకు అలా? అవినాభావ సంబంధం ఏంటంటే ఈ న్యాచురల్, ఇంకా మనం చెప్పేదే ఉండదు దాంట్లో. స్వీట్స్ వలన పళ్ళు పుచ్చిపోతాయి అంతే. వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే డయాగ్నోసిస్ చేయాలి ఫస్ట్ ఈ పిప్పళ్ళు. అసలు ఫస్ట్ ఈ చిన్నపిల్లలు అయితే మనం ఆల్రెడీ నేను చెప్పాను ఇట్లా అని వస్తుంటాయి అని పిప్పళ్ళు. ఇంకా పెద్దవాళ్ళలో అయితే కనుక పెద్దవాళ్ళ పిప్పళ్ళు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి పిప్పళ్ళు ఉన్నాయి, ఎంత పుచ్చు అనేది ఎంత వరకు వెళ్ళింది కిందకి. టీత్ 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎనామిల్ అంటారు, పై పొరని ఎనామిల్ దెబ్బతింది అంటుంటారు ఎక్కువ మంది. సో నెక్స్ట్ ఎనామిల్ కింద డెంటిన్ అని ఉంటది అనమాట. ఆ డెంటిన్ ఎల్లో కలర్ లో ఉంటది. ఆ డెంటిన్ లోపల పల్ప్ అంటారు. పల్ప్ అంటే నర్వ్ సప్లై అనమాట. బ్లడ్ సప్లై అనేది టీత్ కి నర్వ్ పల్ప్ నుంచి వస్తుంది అనమాట. సో ఎనామిల్, డెంటిన్, పల్ప్ లో గనక
ఫస్ట్ స్టేజ్ లో ఉంటే కనుక ఎనామిల్ ఇన్వాల్వ్ అవుతుంది పిప్పళ్ళు, దాన్ని క్లాస్ 1 డెంటల్ కేరీస్ అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లోకి వెళ్తే కనుక పిప్పళ్ళు అనేది డీప్ డెంటల్ కేరీస్ అంటారు. ఆ డీప్ డెంటల్ కేరీస్ లో పళ్ళు తీపులు వస్తుంటాయి, ఎక్కువ మంది చూస్తూనే ఉంటారు మీరు. ఆ పళ్ళు తీపులు రావడం వల్ల ఏంటంటే ఎందుకు తీపి వస్తుందో వాళ్ళకి తెలియదు అసలు. ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, ఆ పేస్ట్ ఏదో నేను ఇందా చెప్పాను కదా, టీవీలో ఏం పేస్ట్ కనపడితే ఆ పేస్ట్ తీసుకెళ్లి మెడికల్ షాప్కి వెళ్ళి సెన్సిడెంట్ ఇవ్వండి అని చెప్పి పళ్ళు తెచ్చుకొని రుద్దుకుంటుంటారు. దానివల్ల టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, కానీ ఆ పుచ్చు పన్ను అనేది పోదు. పిప్పి పన్ను అనేది మేము చేసేటటువంటి ట్రీట్మెంట్స్ వల్లనే మేము చేసే డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే తీస్తాం, నార్మల్ గా ఐఓపి రేడియోగ్రాఫ్ కానీ, ఆర్థోపెంటమోఫ్ కానీ, సిబిసిటీ కానీ, ఈ రేడియోగ్రాఫ్ ద్వారా మేము డయాగ్నోసిస్ చేస్తాం పిచ్చిపళ్ళు ఎనామిల్ ఇన్వాల్వ్ అయిందా, డెంటిన్ ఇన్వాల్వ్ అయిందా, పల్ప్ ఇన్వాల్వ్ అయిందా అనేది మేము డయాగ్నోసిస్ చేస్తాం. సో లోపల నరానికి డీప్ గా వెళ్ళిపోయింది అనుకోండి, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, మన యూట్యూబ్ లో కూడా చూస్తుంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇట్లా బ్రహ్మాండం చెప్తుంటారు, 10,000 20,000 రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటుంటాడు. సో డెంటల్ ట్రీట్మెంట్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇట్లా మనం ట్రస్ట్ ద్వారా, సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్కువ ఖర్చుతోటి పేదవాళ్లతో ట్రీట్మెంట్స్ అనేది అందరికి అందించడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి సర్జికల్ ట్రీట్మెంట్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇట్లాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా మేము ట్రస్ట్ ద్వారా తక్కువ ఖర్చుతోటి వాళ్ళ మెటీరియల్ కాస్ట్ పేదవాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలిగితే అంతవరకే తీసుకొని మేము ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది. సో చాలా మంది ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళైనా, తెల్ల కార్డు ఉన్న పేద ప్రజలందరూ. సో ఈ విధంగా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది స్టెప్స్ ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో సింగిల్ స్టెప్ లో అయితే ఇన్ఫెక్షన్ అనేది మొత్తం కంట్రోల్ చేస్తాం, సెకండ్ స్టెప్ లో మొత్తం క్లీన్ చేసేస్తాం, థర్డ్ స్టెప్ లో ఫిల్లింగ్ చేసేస్తాం టీత్. సో పర్మనెంట్ గా అయిపోతే తర్వాత క్యాప్, క్రౌన్స్ పెడతాం అనమాట. ఆ క్రౌన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి టీత్స్ లో. అనుకుంటారు ఇంప్లాంట్స్ అంటారు, అది అంటారు, ఇది అంటున్నారు, పళ్ళు చాలా కాస్ట్లీ చెప్తున్నారు అన్ని. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు నన్ను, అన్ని లక్షలు చెప్తున్నారు సార్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్స్, రూట్ కెనాల్ ఏమంత ఇది అంటున్నారు, మేము అంత పెట్టుకోలేమండి అంటే, సరే మీరు ఎంతవరకు పెట్టుకోలేదు అంతవరకు మేము చేసి పెడతామని మేము పేదవాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్స్ అనేది ఈ విధంగా. ఈ పిప్పి పళ్ళు కానీ, ఈ పిప్పి పళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిప్పళ్ళు కూడా ఫిల్లింగ్స్ లో కూడా రకాలు ఉంటాయి. నార్మల్ సిమెంట్స్ ఉన్నాయి, ఎనామిల్ ఉంది, కంపోజిట్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఈ పర్మనెంట్ లో కూడా. ఎవరికి ఏది అవసరం ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఎదురు రెండు పళ్ళు మధ్య పుచ్చిపోతుంటాయి, చాలా మంది మీరు చూసే ఉంటారు, ఎదురు మధ్య హోల్స్ పడిపోతాయి. అట్లాంటి వాటికి కూడా కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి నార్మల్ గా ఈవెన్ గా చక్కగా స్మైల్, చిన్నప్పుడు పళ్ళు ఎట్లా ఉంటాయో ఆ విధంగా తీసుకురావడం అనేది జరుగుతుంది. విజ్డమ్ టీత్ సంగతి ఏంటి సార్? అసలు ఆ పెయిన్ వర్ణనాతీతం. ఆ జ్ఞానదంతాలు అనేది చాలా మంది పళ్ళు రావడానికి ఖాళీలు ఉండవు నోట్లో, చిన్న నోరు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం? ఆ పళ్ళు అనేది దంతాలు వెనకే ఉంటాయి. రాకపోతే ఏమవుతుంది? రాకపోతే ఏమైందంటే అవి లోపల ఉంటాయి, వాటిని మేము కరెక్ట్ చేసి కొంతమందికి అయితే పళ్ళు పీగుతాం, సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తాం అనమాట. ఆ సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా కూడా కొంతమందిని ఆ చిగురు కొంచెం కట్ చేసి దాన్ని ఓపెన్ గా పళ్ళు బయటకు వచ్చేటట్టు చేస్తాం ట్రీట్మెంట్. రావాలా సార్? కంపల్సరీ రావాలి. రాకపోతే వాళ్ళకి ఇక అట్లాగే ఉంటాయి, లోపలే ఉంటాయి, దాని వల్ల వచ్చే నష్టం అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.